హలో నమస్తే సలాం అలైకుం వనకం డిసవర్ డే 101 102 ఇన్ కోవిడ్ మొత్తానికి అయితే 100 రోజులు అయింది మన కోవిడ్కి వచ్చి. కోవిడ్లో మన 100 రోజుల ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా బాగుంది. ఇంకా క్లారిటీ చెప్పాలంటే మన వీసా తీసిన అన్న వాళ్ళ వల్ల దేవుని దే వల్ల ఇన్షాల్లా కొంచెం మంచి ఇంట్లో మన్నాం కాబట్టి కొంచెం ఫ్లోలో కొంచెం కష్టంగా ఉన్నా కానీ పర్లేదు ఫ్లోలో వెళ్ళిపోతుంది అలా. కానీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది సొంత ఊర్లో అయిన వాళ్ళ మధ్య పని చేసుకుంటూ ఫ్లోలో వెళ్ళిపోయింటే బాగుందని. కానీ మనకు కొన్ని బొక్కలు ఉంటాయిగా బూడ్చుకోవాల్సింది. అవి బూడ్చాలంటే ఖచ్చితంగా ఇండియాలో మన చదువుకి మనం చేసే ఉద్యోగానికి అవి బూడవు. అది కాని పంచాయితీ. అందుకే ఎంత కష్టంగా ఉన్నా కానీ అయిన వాళ్ళందరినీ వదిలేసుకొని ఇంత దూరం వచ్చి పని చేసుకుంటాము. నేనే కాదు చాలా మంది వాళ్ళని వదిలేసుకొని వాళ్ళ సొంత ఊళ్ళో వదిలేసుకొని ఇంత దూరం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన అప్పులు కానీ ఇంకేమన్నా రీజన్స్ కానీ ఇల్లు కట్టుకోవాలి కానీ ఇంకేమన్నా చాలా రీజన్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది. అవన్నీ క్లియర్ చేసుకోవాలని చాలా మంది ఆశలతోనే వస్తారు. వెళ్ళేటప్పుడు మాత్రం ఎంతో కొంత వెనకేసుకోవాలి, అన్ని క్లియర్ చేసుకోవాలి, ఏం ప్రాబ్లం ఉండకూడదనే ఆలోచనతో చాలా మంది అడుగు పెడతాయి ఇటు పక్క. నేను కూడా అలానే అడుగు పెట్టినాను. చూద్దాం ఎలా ఉంటుందో ఫ్యూచర్. Hope everything goes well. For more content, please do like, share, follow, subscribe.